నాలుగేళ్లు ఆలస్యం, ఖజానాకు 83% అదనపు భారం. అంచనాలు తలకిందులు. 1,00,000 కోట్ల నుంచి 1.98 లక్షల కోట్లకు జంప్. 2029 నాటికి గాని కల నెరవేరదు. భారతదేశ కలల ప్రాజెక్ట్ బుల్లెట్ రైలు ముంబై అహ్మదాబాద్ పట్టాలెక్కడానికి ముందే బడ్జెట్ పట్టాలు తప్పింది. పనుల్లో జరుగుతున్న జాప్యం దేశ ఖజానాపై పెనుభారాన్ని మోపుతోంది. అధికారుల అంచనాలు తలకిందులవుతూ ప్రాజెక్ట్ ఏకంగా 4 ఏళ్లు ఆలస్యమైంది. దీంతో నిర్మాణ వ్యయం ఊహించని రీతిలో 83% పెరిగిపోయింది. మొదట 1.1 లక్ష కోట్లతో పూర్తవుతుందని అనుమతులు ఇవ్వగా తాజా అంచనాల ప్రకారం 1.98 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు రెట్టింపు ఖర్చు అవుతోందన్నమాట. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కోసం 85,801 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక సామాన్యుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బుల్లెట్ రైలు ప్రయాణం దశల వారీగా అందుబాటులోకి రానుంది. తొలి విడతలో సూరత్ బిలిమోరా మధ్య 2027 ఆగస్టు నాటికి రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 508 కిలోమీటర్లు పూర్తి స్థాయి ప్రాజెక్ట్ అందుబాటులోకి రావాలంటే మాత్రం 2029 డిసెంబర్ వరకు ఆగాల్సిందే. జపాన్ సాంకేతికతతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలు, కరోనా వంటి కారణాలతో జాప్యం జరిగింది. అయితే ఈ ఆలస్యం వల్ల ప్రాజెక్టు వ్యయం లక్షల కోట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికైనా కొత్త డెడ్లైన్ ప్రకారం పనులు పూర్తవుతాయా లేదా వ్యయం ఇంకా పెరుగుతుందా అనేది వేచి చూడాలి.